హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ప్రీవియస్ క్లాస్లో ఏం తెలుసుకున్నాం? యామ్కు సంబంధించిన ఎగ్జాంపుల్స్ తెలుసుకున్నాం. యామ్ ఎక్కడ వాడాలి, ఎలా వాడాలి, ఏ సబ్జెక్ట్కు వాడాలి, ఈ యామ్ అనే బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ ఏ సబ్జెక్ట్కు వాడాలి, ఏ సెంటెన్స్కు వాడాలి, R1 సెంటెన్సెస్కు మాత్రమే వాడాలి అని ప్రీవియస్ క్లాసెస్లో తెలుసుకున్నాం కదా. ఈ క్లాస్లో ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈజ్ అనే బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది కూడా ప్రెజెంట్ టెన్స్లో భాగమే. యామ్ అనేది ఐ అనే సబ్జెక్ట్కు మాత్రమే వాడతారు. ఈ ఈజ్ అనేది ఎక్కడ వాడతారు, వీటి ఎగ్జాంపుల్స్ ఏంటి, ఏ పర్సన్స్కి వాడతారు అనేది ఈ క్లాస్లో చూడబోతున్నాం. ఈ ఈజ్ అనేది కూడా రన్నింగ్ ప్రెజెంట్ టెన్స్కు సంబంధించింది. ఇప్పుడు మనం ఈజ్ గురించి చూద్దాం. జాగ్రత్తగా చూడండి, వినండి. ఈజ్ అనే ఈ హెల్పింగ్ వర్బ్కు తెలుగు అర్థాలు ఏమిటి? ఉన్నాడు, ఉన్నది. ఉన్నాడు, ఉన్నది అనేవి ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్కు తెలుగు అర్థాలు. ఈ ఈజ్ అనేది ఏ సబ్జెక్ట్కు వాడాలి? సబ్జెక్ట్స్ ఏమిటి మనకు? ఐ, యు, వి, హీ, షీ, ఇట్, దిస్, దట్, నేమ్స్ అవన్నీ వస్తాయి కదా. మరి ఈ ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ ఏ దానికి వాడాలి, ఏ సబ్జెక్ట్కు వాడాలి అని అంటే థర్డ్ పర్సన్ సింగులర్కి మాత్రమే ఈ ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడాలి. అందులోనూ రన్నింగ్ సెంటెన్స్కు మాత్రమే, ప్రెజెంట్ రన్నింగ్ సెంటెన్స్కు మాత్రమే ఈ ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడతారు. ఈ ఈజ్కు సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అతడు మార్కెట్కు వెళ్తున్నాడు. ఫస్ట్ ఇది ఏ సెంటెన్సో చూద్దాం. అతడు మార్కెట్కు వెళ్తున్నాడు. వెళ్తూ ఉన్నాడు అంటే ఇప్పుడు ప్రెజెంట్ వెళ్తూ ఉన్నాడు, మార్కెట్కు వెళ్తూ ఉన్నాడు అనేది రన్నింగ్ ప్రెజెంట్ టెన్స్ అవుతుంది, అంటే R1 అవుతుంది. అతడుని ఇంగ్లీష్లో ఏమంటారు? హీ. మార్కెట్ టు ఇంగ్లీష్లో ఏమంటారు? ద మార్కెట్. కు ఇంగ్లీష్లో ఏమంటారు? టు అనే ప్రిపోజిషన్ వస్తుంది. ఈ కు అనేది ఇట్ సైడ్ వస్తుంది. ప్రిపోజిషన్ క్లాస్లో తెలుసుకున్నాం కదా. ఈ కు అనేది ఇట్ సైడ్ వస్తుంది, ఈ ఆబ్జెక్ట్ అనేది ఇట్ సైడ్కి వస్తుంది, టు ద మార్కెట్ అవుతుంది. వెళ్తున్నాడు విడి తీసుకొని రాసుకుంటే ఏమొస్తుంది? వెళ్తూ ప్లస్ ఉన్నాడు. వెళ్తూ ఇంగ్లీష్లో ఏమంటారు? గోయింగ్. గోయింగ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ అవుతుంది. ఉన్నాడు. ఉన్నాడు అనే దానికి ఏం హెల్పింగ్ వర్బ్ రావాలి? ఇంగ్లీష్లో ఏమంటారు అంటే ఈజ్ అనే ఈ హెల్పింగ్ వర్బ్ వస్తుంది. చూసారా? ఈజ్ అంటే ఉన్నాడు, ఉన్నది. ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. అతడు మార్కెట్కు వెళ్తున్నాడు ఇంగ్లీష్ సెంటెన్స్లోకి మార్చాలి. అలా మార్చాలంటే ఏ ఫార్ములా యూస్ చేయాలి? ఈ ఫార్ములా యూస్ చేయాలి. సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనే ఈ ఫార్ములాని యూస్ చేసి ఈ సెంటెన్స్ను ఇంగ్లీష్లోకి రాద్దాము. సబ్జెక్ట్ ఏమిటి ఇక్కడ? హీ. హీ అనేది సబ్జెక్ట్ అవుతుంది. హీ ప్లస్ హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ ఏమిటి ఇక్కడ? ఈజ్. ఉన్నాడు అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అవుతుంది, ఈజ్. ప్లస్ మెయిన్ వర్బ్ ఏమిటి ఇక్కడ? వెళ్తూ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ అవుతుంది, గోయింగ్. గోయింగ్ అనేది మెయిన్ వర్బ్, గోయింగ్. ప్లస్ ఆబ్జెక్ట్ ఏమిటి ఇక్కడ? మార్కెట్కు, టు ద మార్కెట్ అవుతుంది. హీ ఈజ్ గోయింగ్ టు ద మార్కెట్ అవుతుంది ఇంగ్లీష్లో వచ్చేసరికి. ఈజ్కు తెలుగు అర్థాలు ఏమిటి? ఉన్నాడు, ఉన్నది. ఈజ్కు మీనింగ్స్ ఒకటే. బాయ్స్ వచ్చినప్పుడు, హీ వచ్చినప్పుడు మేల్స్కి ఉన్నాడు అని మాట్లాడతారు కదా తెలుగులో. అలాంటప్పుడు ఈ ఉన్నాడు అనేది యూస్ చేయాలి. ఆమె ఫీమేల్స్ గర్ల్స్కి ఉన్నది అని యూస్ చేస్తుంటారు కదా. అట్లాంటప్పుడు ఈ ఉన్నది అనే మీనింగ్ యూస్ చేస్తారు. ఉన్నాడు, ఉన్నదికి ఇంగ్లీష్లో ఈజ్ అనే అంటారు. బట్ తెలుగులో వచ్చేసరికి అతడుకి ఉన్నాడు అని యూస్ చేస్తాం, ఆమెకు అనేదానికి ఉన్నది అనేది యూస్ చేస్తాం. అర్థమైందా లర్నర్స్? ఇట్కి కూడా ఉన్నది అని యూస్ చేస్తాం, ఉన్నది అనేది యూస్ చేస్తాం. నెక్స్ట్ బాలాజీ కొడుతున్నాడు. ఇది ఏ సెంటెన్స్?
బాలాజీ కొడుతూ ఉన్నాడు అంటే ఇప్పుడు కొడుతూ ఉన్నాడు, ప్రెజెంట్ జరుగుతూ ఉంది, ఇది R1 సెంటెన్స్ అవుతుంది. రన్నింగ్ ప్రెజెంట్ టెన్స్ అవుతుంది. కొడుతూ ప్లస్ ఉన్నాడు అని కదా అర్థం. కొడుతూ ఇంగ్లీష్లో ఏమంటారు? బీటింగ్. ఉన్నాడు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఈజ్. బాలాజీని ఇంగ్లీష్లో ఏమంటారు? నేమ్ కాబట్టి బాలాజీ అని అంటారు. ఈ సెంటెన్స్ని ఈ ఫార్ములా యూస్ చేసి ఇంగ్లీష్లోకి రాద్దాం. ఇక్కడ సబ్జెక్ట్ ఏమవుతుంది? బాలాజీ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ఏమవుతుంది? ఉన్నాడు ప్లస్ మెయిన్ వర్బ్ ఏమవుతుంది? బీటింగ్. కొడుతూ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది, బీటింగ్. ప్లస్ ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు కాబట్టి రాయట్లేదు. బాలాజీ ఈజ్ బీటింగ్ అవుతుంది ఇంగ్లీష్లో వచ్చేసరికి. నెక్స్ట్, రజని పాట పాడుతున్నది. పాడుతూ ఉన్నది, ఇది ఏం సెంటెన్స్ అవుతుంది? రజని పాట పాడుతున్నది అంటే పడుతున్నది అంటే పాడుతూ ప్లస్ ఉన్నది కదా అర్థం. పాడుతూ ఉన్నది అంటే ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతూ ఉంది, R1 సెంటెన్స్ అవుతుంది. రజనీని ఇంగ్లీష్లో ఏమంటారు? రజని. పాటని ఇంగ్లీష్లో ఏమంటారు? సాంగ్. పాడుతున్నది దాన్ని విడి తీసుకొని రాసుకుంటే పాడుతూ ప్లస్ ఉన్నది. ఇక్కడ రజని అనేది ఇక్కడ ఆడామే కదా, అందుకని ఉన్నది అని మనం తెలుగు వర్డ్ తీసుకోవాలి. ఈజ్ అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్ వస్తుంది. పాడుతూ అనేదానికి ఇంగ్లీష్లో ఏమంటారు? సింగింగ్ అని అంటారు. ఈ ఫార్ములా యూస్ చేసి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లోకి రాద్దాం. సబ్జెక్ట్ ఏమవుతుంది ఇక్కడ? రజని ప్లస్ హెల్పింగ్ వర్బ్ ఏమవుతుంది ఇక్కడ? ఈజ్ ప్లస్ మెయిన్ వర్బ్ ఏమవుతుంది ఇక్కడ? సింగింగ్, పాడుతూ అవుతుంది. ఇక్కడ పాట ఏమవుతుంది? ఆబ్జెక్ట్ అవుతుంది. రజని ఈజ్ సింగింగ్ సాంగ్ అని ఇంగ్లీష్లో వస్తుంది. అది అరుస్తున్నది దాన్ని విడి తీసుకొని రాసుకుంటే ఏమొస్తుంది? అరుస్తూ ప్లస్ ఉన్నది అంటే ఐఎన్జీ ఫామ్ వచ్చింది. సో ఇది R1 సెంటెన్స్ అవుతుంది. అది ఇంగ్లీష్లో ఏమంటారు? ఇట్. అది ఇది దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఇట్. అది వచ్చింది కాబట్టి ఇక్కడ ఇట్ అనేది వస్తుంది. అరుస్తూ ఇంగ్లీష్లో ఏమంటారు? షౌటింగ్. ప్లస్ ఉన్నది అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఈజ్. ఇక్కడ ఇట్ అంటే అది అని వచ్చింది కాబట్టి ఉన్నది ఆడామే అనే మనం ఉన్నది అనేది తీసుకుంటాము. ఉన్నది అనే తెలుగు వర్డే తీసుకుంటాము. ఇప్పుడు ఇంగ్లీష్లో ఏమవుతుంది? ఇది ఇట్ ఈజ్ షౌటింగ్ అవుతుంది. ఇట్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, ప్లస్ మెయిన్ వర్బ్ ఏమవుతుంది ఇక్కడ? షౌటింగ్ అవుతుంది. ప్లస్ ఆబ్జెక్ట్ లేదు కాబట్టి రాయట్లేదు. ఇట్ ఈజ్ షౌటింగ్ అవుతుంది. నెక్స్ట్, పిల్లి పరిగెడుతున్నది. పరిగెడుతున్న దాన్ని విడి తీసుకొని రాసుకుంటే ఏమొస్తుంది? పరిగెడుతూ ప్లస్ ఉన్నది. పరిగెడుతూ దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? రన్నింగ్. ఉన్నది అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఈజ్. పిల్లి అనేది ఇక్కడ ఫీమేల్ కిందకి తీసుకుంటాం కాబట్టి ఉన్నది అనేది తెలుగు వర్డ్ వస్తుంది. పిల్లిని ఇంగ్లీష్లో ఏమంటారు? ద క్యాట్ అంటారు. ఇక్కడ సబ్జెక్ట్ పిల్లి అవుతుంది. పరిగెడుతూ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. ఉన్నది అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఈ ఫార్ములాని యూస్ చేసి ఇంగ్లీష్లో రాద్దాం. ద క్యాట్ ఈజ్ రన్నింగ్ అవుతుంది. పిల్లి గోడ మీద పరిగెడుతున్నది. ఇప్పుడు తీసుకొని రాసుకుంటే ఏమొస్తుంది? పరిగెడుతూ ప్లస్ ఉన్నది. పరిగెడుతూని ఇంగ్లీష్లో ఏమంటారు? రన్నింగ్. ఉన్నది అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఈజ్. పిల్లిని ఇంగ్లీష్లో ఏమంటారు? క్యాట్. గోడ అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? వాల్. మీద ఇంగ్లీష్లో ఏమంటారు? ఆంటూ. అని ఎందుకు యూస్ చేస్తారు ఇక్కడ అని అంటే, గోడ మీద పిల్లి పోతున్నది అంటే ఒకదాని మీద ఇంకొకటి వెళ్తూ ఉన్నది. గోడ అనేది కొంచెం హైట్లో ఉంటుంది కదా, ఆ హైట్ మీద ఈ పిల్లి అనేది పరిగెడుతున్నది. అట్లాంటప్పుడు ఆంటూ అని యూస్ చేయాలి కదా. సో ఇక్కడ ఆంటూ అనే ప్రిపోజిషన్ మాత్రమే వస్తుంది. ఇంగ్లీష్లో ఏమొస్తుంది? ద క్యాట్ ఈజ్ రన్నింగ్ ఆన్ టు ద వాల్ అని వస్తుంది. క్యాట్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, రన్నింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. అలాగే ఆంటూ అనేది ఆన్ టు ద వాల్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది, ఆంటూ అనేది ప్రిపోజిషన్ అవుతుంది. ఈజ్కు తెలుగు అర్థాలు ఏమిటి? ఉన్నాడు, ఉన్నది. ఈజ్ను థర్డ్ పర్సన్ సింగులర్కి మాత్రమే వాడాలి. అంటే హీ, షీ, ఇట్, దిస్, దట్, సప్తగిరి, రాణి అంటే నేమ్స్ కాబట్టి నేమ్స్కు, ఎగ్జామ్, డాగ్, లయన్ ఇట్లా వీటికి ఈ ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ మాత్రమే వాడాలి. అర్థమైందా లెర్నర్స్? ఈ ఈజ్ అనేది ఎక్కడ వాడతారు? ఏ సబ్జెక్ట్కి వాడతారు అని అంటే థర్డ్ పర్సన్ సింగులర్స్కి మాత్రమే ఈ ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడాలి.
అవి ఏమిటి? హీ, షీ, ఇట్, దిస్, దట్ నేమ్స్. వాటికి మాత్రమే ఈ ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడాలి. ఈజ్ను R1 వాక్యాలు రాయడానికి లేదా మాట్లాడడానికి మాత్రమే వాడాలి. ఈ ఈజ్ అనేది ఏ సెంటెన్స్కు వాడాలి? R1కి వాడాలా, R2కి వాడాలా, R3కి వాడాలా, లేదా S1కి వాడాలా, S2 వాడాలా, లేదా S3కి వాడాలా అని అంటే రన్నింగ్లో ప్రజెంట్ ఇప్పుడు జరుగుతూ ఉన్నదానికి మాత్రమే ఈ ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ను వాడాలి. ఈజ్ అంటే ఏమిటి తెలుగు అర్థం? ఉన్నాడు, ఉన్నది. నెక్స్ట్, ఆమె బట్టలు ఉతుకుతున్నది. ఆమెను ఇంగ్లీష్లో ఏమంటారు? షీ. బట్టలు ఇంగ్లీష్లో ఏమంటారు? క్లాత్స్. ఉతుకుతూ ప్లస్ ఉన్నది అంటే ఇది రన్నింగ్ సెంటెన్స్ R1 అవుతుంది కదా. ఉతుకుతూని ఇంగ్లీష్లో ఏమంటారు? వాషింగ్. ఉన్నది అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఈజ్. ఈ ఫార్ములాని యూస్ చేసి ఇప్పుడు ఇంగ్లీష్లోకి రాద్దాం. షీ ఈజ్ వాషింగ్ క్లోత్స్ అవుతుంది. ఆమె అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, షీ, ప్లస్ హెల్పింగ్ వర్బ్ ఈజ్ అవుతుంది, ప్లస్ వాషింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది, ప్లస్ క్లాత్స్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. అతడు టీవీ చూస్తున్నాడు. చూస్తున్నాడుని విడ తీసుకొని రాసుకుంటే ఏమొస్తుంది? చూస్తూ ప్లస్ ఉన్నాడు. ఇది R1 సెంటెన్స్ అవుతుంది. అతడిని ఇంగ్లీష్లో ఏమంటారు? హీ. టీవీని ఇంగ్లీష్లో ఏమంటారు? టీవీ. చూస్తూ ఇంగ్లీష్లో ఏమంటారు? వాచింగ్. ఉన్నాడు అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఈజ్. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో రాస్తే ఏమొస్తుంది? హీ ఈజ్ వాచింగ్ టీవీ అని వస్తుంది. అర్థమైందా లర్నర్స్? తెలుగులో సబ్జెక్టు, ఆబ్జెక్ట్, వర్బుగా ఉన్నది. ఇంగ్లీష్లో వచ్చేసరికి సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ కలిపితే వర్బ్ అవుతుంది, ప్లస్ ఆబ్జెక్ట్. అంటే ఎస్, ఓ, విగా ఉన్నది. ఇంగ్లీష్లో వచ్చేసరికి ఎస్, వి, ఓగా చేంజ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, కుక్క బయట అరుస్తున్నది లేదా మొరుగుతున్నది. అరుస్తూ ఉన్నది. ఇప్పుడు ప్రజెంట్ అయితే బయట కుక్క అరుస్తూ ఉన్నది లేదా మొరుగుతూ ఉన్నది. ప్రజెంట్ ఇక్కడ జరుగుతోంది కాబట్టి ఇది R1 సెంటెన్స్ అవుతుంది. కుక్క అని ఇంగ్లీష్లో ఏమంటారు? ద డాగ్. బయట అని ఇంగ్లీష్లో ఏమంటారు? అవుట్ సైడ్. అలాగే అరుస్తూ దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? షౌటింగ్. మొరుగుతూ అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? బార్కింగ్. ఉన్నది అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఈజ్. ఇప్పుడు ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్ములా యూస్ చేసి ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లోకి రాద్దాం. సబ్జెక్ట్ ఇక్కడ ద డాగ్ అవుతుంది, ప్లస్ హెల్పింగ్ వర్బ్ ఈజ్ అవుతుంది, మెయిన్ వర్బ్ బార్కింగ్ అవుతుంది, అవుట్ సైడ్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ద డాగ్ ఈజ్ బార్కింగ్ అవుట్ సైడ్ అవుతుంది. అర్థమైందా లర్నర్స్? అతడు బయటకు వెళ్తున్నాడు. అతడు నేను ఇంగ్లీష్లో ఏమంటారు? హీ. బయట అని ఇంగ్లీష్లో ఏమంటారు? అవుట్. కూని ఇంగ్లీష్లో ఏమంటారు? టు. బయటకు అనే దానికి ఇంగ్లీష్లో ఏమవుతుంది? టు అవుట్ అవుతుంది. వెళ్తున్నాడు అంటే విడ తీసుకొని రాసుకుంటే ఏమొస్తుంది? వెళ్తూ ప్లస్ ఉన్నాడు కదా. వెళ్తూ ఇంగ్లీష్లో ఏమంటారు? గోయింగ్. ఉన్నాడు అనేది ఈజ్ అవుతుంది. దీన్ని ఇప్పుడు ఇంగ్లీష్లోకి రాద్దాం. హీ ఈజ్ గోయింగ్ టు అవుట్ సైడ్ అవుతుంది, లేదా హీ ఈజ్ గోయింగ్ టు అవుట్ అని అయినా అనవచ్చును. కాజు గుడికి వెళ్తున్నాడు. కాజు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? కాజు అని అంటారు, ఎందుకంటే నేమ్ కాబట్టి. గుడికి అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? గుడి. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? టెంపుల్. కీని ఇంగ్లీష్లో ఏమంటారు? టు. గుడికి అనేదాన్ని ఇంగ్లీష్లో రాస్తే ఏమవుతుంది? టు ద టెంపుల్ అవుతుంది. వెళ్తూ ఇంగ్లీష్లో ఏమంటారు? గోయింగ్. ఉన్నాడు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఈజ్. ఇప్పుడు ఈ వాక్యాన్ని ఈ ఫార్ములా యూస్ చేసి ఇంగ్లీష్లోకి రాద్దాం. సబ్జెక్ట్ ఏమవుతుంది ఇక్కడ? కాజు. ప్లస్ హెల్పింగ్ వర్బ్ ఏమవుతుంది? ఉన్నాడు, ఈజ్. ప్లస్ మెయిన్ వర్బ్ ఏమవుతుంది? గోయింగ్. ప్లస్ టు ద టెంపుల్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. హీ ఈజ్ గోయింగ్ టు ద టెంపుల్ అవుతుంది. సెల్ ఫోన్ రింగ్ అవుతున్నది అంటే ఇప్పుడు ప్రజెంట్ ఫోన్ అనేది మోగుతోంది, రింగ్ అవుతోంది అని కదా అర్థం. సో ఇది R1 సెంటెన్స్ అవుతుంది. సెల్ ఫోన్ ఇంగ్లీష్లో ఏమంటారు? సెల్ ఫోన్. రింగ్ అవుతూ అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? రింగింగ్ అని అంటారు. ఉన్నది అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఈజ్ అని హెల్పింగ్ వర్బ్ అంటారు. ఇప్పుడు ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో రాస్తే ఏమవుతుంది? సెల్ ఫోన్ ఈజ్ రింగింగ్ అవుతుంది. హంస పాలు తాగుతున్నది. హంసని ఇంగ్లీష్లో ఏమంటారు? స్వాన్. పాలను ఇంగ్లీష్లో ఏమంటారు? మిల్క్. తాగుతూ ప్లస్ ఉన్నది అని కదా అర్థం. తాగుతూ ఇంగ్లీష్లో ఏమంటారు? డ్రింకింగ్. ఉన్నది అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఈజ్. ఇప్పుడు ఇంగ్లీష్లో ఏమవుతుంది ఈ సెంటెన్స్ అని అంటే ద స్వాన్ ఈజ్ డ్రింకింగ్ మిల్క్ అవుతుంది. ఇక్కడ మిల్క్ అనేది లిక్విడ్ కాబట్టి ఆర్టికల్ రాదు. సో ద స్వాన్ ఈజ్ డ్రింకింగ్ మిల్క్ అని మాత్రమే అవుతుంది. అమ్మ వంట వండుతున్నది. అమ్మ ఇంగ్లీష్లో ఏమంటారు? మమ్మీ. వంట వండుతూ
దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? కుకింగ్ అని అంటారు. ఉన్నది అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. అంటే ప్రజెంట్ ఇప్పుడు మా అమ్మ వంట చేస్తూ ఉన్నది అని కదా అర్థం. సో ఇది R1 సెంటెన్స్ అవుతుంది. R1 సెంటెన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో రాస్తే ఏమవుతుంది? మమ్మీ ఈజ్ కుకింగ్ అవుతుంది. అర్థమైందా లెర్నర్స్? ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, మీకు ఇంకొంచెం క్లారిటీగా అర్థమవుతుంది. అమ్మ వంటింట్లో స్వీట్లు తయారు చేస్తున్నది అంటే ఇప్పుడు ప్రజెంట్ మా అమ్మ వంటింట్లో స్వీట్లు తయారు చేస్తూ ఉన్నది అని కదా అర్థం. R1 సెంటెన్స్ అవుతుంది. అమ్మని ఇంగ్లీష్లో ఏమంటారు? మై మదర్ లేదా మమ్మీ అని అంటారు. వంటింట్లో అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఇన్ ద కిచెన్ అంటారు. స్వీట్లు ఇంగ్లీష్లో ఏమంటారు? స్వీట్స్ అని అంటారు. తయారు చేస్తూ అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ప్రిపేరింగ్ అని అంటారు. ఉన్నది అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఈజ్. ఇప్పుడు సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనే ఫార్ములా యూజ్ చేసి ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లోకి రాద్దాం. సబ్జెక్ట్ ఏమవుతుంది ఇక్కడ? మై మదర్ లేదా మమ్మీ. ప్లస్ హెల్పింగ్ వర్బ్ ఏమవుతుంది ఇక్కడ? ఉన్నది కదా, ఈజ్. ప్లస్ మెయిన్ వర్బ్ ఏమవుతుంది ఇక్కడ? తయారు చేస్తూ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. సో ప్రిపేరింగ్. స్వీట్స్ ఇన్ ద కిచెన్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. అర్థమైందా లెర్నర్స్? మై మదర్ ఈజ్ ప్రిపేరింగ్ స్వీట్స్ ఇన్ ద కిచెన్ అవుతుంది. ఇంగ్లీష్లో వచ్చేసరికి ఏమవుతుంది? మై మదర్ ఈజ్ ప్రిపేరింగ్ స్వీట్స్ ఇన్ ద కిచెన్. మహేష్ ఎగ్జామ్స్ రాస్తున్నాడు అంటే ఇప్పుడు ప్రజెంట్ మహేష్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నాడు అని అర్థం. R1 వాక్యం అవుతుంది. మహేష్ ఇంగ్లీష్లో ఏమంటారు? మహేష్. ఎగ్జామ్స్ ఇంగ్లీష్లో ఏమంటారు? ఎగ్జామ్స్. రాస్తున్నాడు అనే దాన్ని విడి తీసుకొని రాసుకుంటే ఏమవుతుంది? రాస్తూ ప్లస్ ఉన్నాడు అని కదా. రాస్తూ ఇంగ్లీష్లో ఏమంటారు? రైటింగ్. ప్లస్ ఉన్నాడు అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఈజ్. మహేష్ ఈజ్ రైటింగ్ ఎగ్జామ్స్ అవుతుంది. మహేష్ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, రైటింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది, ఎగ్జామ్స్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. మహేష్ ఈజ్ రైటింగ్ ఎగ్జామ్స్ అవుతుంది. ఆమె పాటలు పాడుతున్నది అంటే ఇప్పుడు ప్రజెంట్ ఆమె పాటలు పాడుతున్నది అని అర్థాన్ని ఇస్తుంది. సో ఇది R1 సెంటెన్స్ అవుతుంది. రన్నింగ్ ప్రెజెంటెన్స్ అవుతుంది. ఆమెను ఇంగ్లీష్లో ఏమంటారు? షీ. పాటలు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? సాంగ్స్. పాడుతూ అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? సింగింగ్. ప్లస్ ఉన్నది అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఈజ్. ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లోకి రాద్దాం. సబ్జెక్ట్ ఏమిటి ఇక్కడ? షీ. ప్లస్ హెల్పింగ్ వర్బ్ ఏమిటి? ఈజ్. ప్లస్ మెయిన్ వర్బ్ ఏమవుతుంది ఇక్కడ? పాడుతూ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. ప్లస్ ఆబ్జెక్ట్ ఏమవుతుంది? పాటలు, ద సాంగ్స్. షీ ఈజ్ సింగింగ్ ద సాంగ్స్. అర్థమైందా లెర్నర్స్? ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. హెల్పింగ్ వర్బ్లోను బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. ఈ ఈజ్ అనేది ఎక్కడ యూస్ చేస్తారు? రన్నింగ్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతూ ఉన్నది. R1 సెంటెన్సెస్ రన్నింగ్ ప్రెజెంట్ టెన్స్కు మాత్రమే ఈ ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ యూస్ చేస్తారు. ఈ ఈజ్ అనే బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ యూస్ చేస్తారు. ఈ ఈజ్కు తెలుగు అర్థాలు ఏమిటి? ఉన్నాడు, ఉన్నది. తెలుగులో అతడుకి ఉన్నాడు అనేది యూస్ చేస్తారు. గర్ల్స్కి ఆమెకి వచ్చినప్పుడు ఉన్నది అనేది యూస్ చేస్తారు. బట్ ఇంగ్లీష్లో ఉన్నాడు ఉన్నదికి ఒకే అర్థం ఈజ్. ఈజ్ అని ఇంగ్లీష్లో అంటారు. ఈ ఈజ్ అనేవి ఏ సబ్జెక్ట్కు వాడాలి అని అంటే థర్డ్ పర్సన్ సింగులర్స్కి మాత్రమే ఈ ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ను వాడతారు. ఈ థర్డ్ పర్సన్ సింగులర్స్ ఏవి? హీ, షీ, ఇట్, దిస్, దట్. నేమ్స్కి కూడా రాణి, నందిని, అరుణ, లీలా, అశోక్ అని అంటుంటారు కదా, నేమ్స్కి కూడా ఈ ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.